ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి, నిజంగా నువ్వు మహజ్జాతకురాలివి. ఆస్తి కలిసొచ్చిందనో అంతస్తుల్లో పెరుగుతున్నావనో చెప్పడం లేదు. అమ్మవారి కృపా కటాక్షాలతో తడిసి ముద్దైపోతున్నావని చెప్తున్నాను. అలా తడిచినందుకేనేమో మంట గాయత్రిని ఏమీ చేయలేకపోయింది. అవును బాబుగారు, సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసిన విషయమే గుర్తొచ్చింది నాకు. ధర్మాన్ని అనుసరించి వెళ్తే అగ్ని కూడా ఆశీర్వదిస్తుంది. విశాలాక్షి గాయత్రిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అవునాయని, మా అమ్మకు కూడా భక్తి ఎక్కువే కదా. గాయత్రమ్మ గారి పేరు పెట్టుకున్నందుకు తన ప్రభావం ఈ గాయత్రి మీద పడితే మంచిది. నైని, ఏదేమైనా విశాలాక్షిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏమైంది బాబుగారు? తిలోత్తమమ్మ కావచ్చు, సుమన కావచ్చు, విశాలాక్షి మీద ద్వేషం పెంచుకొని ఏదైనా చేస్తారేమో అని. ఏమీ చేయలేరు, నాకా నమ్మకం ఉంది. ఏదైనా ఆపదొస్తే నీకు ముందే తెలిసిపోతుందనా? అలా అని కాదు బాబుగారు, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళని ఏ ఆపద ఏమీ చేయలేదు. నైస్. నాకొక డౌట్ బాబుగారు. గాయత్రి పాప విశాలాక్షి మంటల్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఆపద వచ్చిపోయినట్టే కదా. కానీ నాకెందుకు ఆ విషయం ముందే తెలియలేదు? విశాలాక్షి అంటే గారడీ చేసిందనుకోవచ్చు, కానీ గాయత్రి నైని, గాయత్రికి ఏం కాదని విశాలాక్షి చెప్పింది కదా. అది సరే బాబుగారు, నాకెందుకు తెలియకుండా పోయిందంటారు? నాకు గాని నేను జన్మనిచ్చిన గానవికి ఏదైనా జరుగుతుంది అంటే కనిపెట్టలేను. సరే, గాయత్రిని నేను కనలేదు కదా. అంటే అది మంట కాదేమో, భ్రాంతేమో, విశాలాక్షి చేసిన మ్యాజిక్ ఏమో. లేదు లేదు, సుమన హారతి పళ్ళం పడడం మనం కూడా చూసాం. మంట సెగ మనకు కూడా తగిలింది. విశాలాక్షి గురించి ఆలోచించాలి. ఏదో రహస్యం ఉందనిపిస్తుంది బాబుగారు. సరే, అదేంటో నేను కనుక్కుంటాను. ఇంటిచ్చావు కదా, ఇంక నేను చూసుకుంటాను. ఓకేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.